వైఎస్ఆర్సీపీ పార్టీ ఘోరంగా ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏమనుకుంటారు? 151 నుంచి 11 రావడానికి ప్రధానమైన కారణం ఏంటి? ఘోరాలు నేరాలు అంటే మంత్రులు మాట్లాడిన తీరులా, బూతులు మాట్లాడటం వలన, నేను అడుగుతా ఉన్నానండి. అవినీతి ఆరోపణల? నేను అడుగుతా ఉన్నాను. అసెంబ్లీలో ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ హౌస్ కమిటీలు వేస్తున్నారు. మీరు చెప్పారు జగనన్న కాలనీలో దోపిడీ జరిగింది, భూసేకరణలో దోపిడీ జరిగింది, టిట్కో దాంట్లో దోపిడీ జరిగింది, అలా ప్రతి విషయంలో కూడా దోపిడీ జరిగింది. హౌస్ కమిటీలు కూడా వేస్తున్నారు. నేను మీరు పెద్దాన్ని చెబుతాను, నేను చెబుతా ఉన్నాను. నీరు మీరు దోపిడీ జరిగింది 2014-19 మధ్య. అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ 600 కోట్ల స్కామ్ జరిగింది. అదేవిధంగా ఏదైతే ప్రతి స్కీమ్లో స్కామ్ జరిగింది, ఈవెన్ స్కిల్ డెవలప్మెంట్లో కదా చంద్రబాబు జైలుకి వెళ్ళింది. ఈవెన్ ఈడీ ఎవరి చేతిలో ఉండదండి? సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో. వాళ్ళే చెప్పారు కదా ఎస్ దీంట్లో ప్రూవ్ అయిందని చెప్పేసి అని. అంటే అవినీతి గురించి కాదు. అదేవిధంగా చింతకాయల పాత్ర ఉన్నాడు, చెత్త నా కొడుకు ఈ నా కొడుకు అని చెప్పేసి బహిరంగ తిట్టాడు కదా. అదేవిధంగా ఏదైతే మన ఈయన పట్టాభి తిట్టాడు కదా, బోసరికి అని చెప్పేసి తిట్టడం వాళ్ళే తక్కువ తిట్టలేదండి. మీరు ఏది చెప్పారు తిట్లు అనేది కావచ్చు, లేదంటే వీళ్ళు అనేది అదే క్రెడిట్ ఓడించారనుకుంటే వాళ్ళు తిట్టారు కదా. వాళ్ళు తిట్టారు, ప్రజలు చూశారు. ఎందుకంటే ఈ 3 పార్టీలు కలిసి బీజేపీ సెంటర్లో ఉంది. ఇదే విధంగా ఇక్కడ కూడా ఉంటే డబుల్ సర్కార్ కావచ్చు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ కొత్త సిరిస్మా కావచ్చు. అందువల్ల ఏంటంటే ప్రజలు ఒక తీర్పు ఇచ్చారు, దాన్ని మనం స్వీకరించాల్సింది. నేను అడుగుతా ఉన్నాను, ఇదే కూటమి కదా 2014 కూడా వచ్చింది, ఇదే కూటమి ఉన్నప్పుడు, ఇదే కూటమి 2019లో వచ్చినప్పుడు తీర్పు ఇచ్చారు కదా. అందువల్ల ప్రజలు ఏంటంటే వాళ్ళు ఒక తీర్పు ఇస్తూ ఉన్నారు. అందువల్ల ఏంటంటే దాన్ని శివసామిద్దాం.